హాయ్ గైస్! 'గేమ్ చేంజర్' మూవీకైతే ఎళ్ళాను. ముందుగా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మూవీ పోస్టర్ అయితే మంచి హైప్ ఇచ్చింది. కానీ దాని తర్వాత వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి హైప్ అయితే ఇవ్వలేకపోయాయి. మేబీ డిలే వల్ల కావచ్చు. ఇంకా 'శంకర్' గారి మూవీస్‌లో స్టోరీస్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఇంకా రీసెంట్‌గా వచ్చిన మూవీస్‌ని నేను చెప్పవసరం లేదనుకుంటా. సో నేను లో ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని మూవీకైతే సినిమా మొత్తం మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' యాక్టింగ్‌తో అలా ఎళ్ళిపోతూ ఉంటది. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్‌లో యాక్టింగ్ అయితే మళ్ళీ మనకి 'రామ్ చరణ్' 'త్రిబుల్ ఆర్' రంగస్థలం మనకి గుర్తొస్తూ ఉంటాయి. ఇందులో మనకి 'రామ్ చరణ్' కనిపించరు. 'శంకర్' గారి క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. అంత బాగా యాక్ట్ చేశారు. 'అంజలి' గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. ఇంకా ఎస్.జె. సూర్య గారి క్యారెక్టర్ గాని, 'రామ్ చరణ్' క్యారెక్టర్ గాని చాలా పోటీ మీద వెళ్తూ ఉంటాయి. 'జయరామ్' గారి కామెడీ సీన్స్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ గా వెళ్తూ ఉంటాయి. 'తమన్' గారి బీజిఎం అయితే వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో. ఏ సీన్ దగ్గర వచ్చిన బీజిఎం అయినా తీసుకోండి అదిరిపోతది. ఇంకా ఈ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే పాత రొటీన్ స్టోరీ. అది మన 'శంకర్' గారు ఎంత క్రియేటివిటీగా తీసుకొని వెళ్లారో మాట్లాడుకుంటే పాత సినిమాలతో పోల్చుకుంటే చాలా బెటర్. కానీ తోప్ తురుంఖాన్ అయితే మనం చెప్పకూడదు. ఓకే, బానే ఉంటది సినిమా అంతా. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళైతే చూడొచ్చు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఓకే వెళ్తూ ఉంటది. ఇంటర్వల్ బ్యాంక్ మాత్రం బాగుంటది. సెకండ్ హాఫ్ చెప్పాలంటే హైలైట్ గా వెళ్తూ ఉంటది. కానీ ఆ లాస్ట్ ప్రీకల్ సీన్స్ లేకపోతే సినిమా మాత్రం అదిరిపోతుంది. కానీ ఆ లాస్ట్ ప్రీకల్ సీన్స్ అంతా చాలా బోరింగ్ గా చూడకూడదు అన్నట్టు వెళ్తూ ఉంటది. బేసిక్ గా మూవీకి లాస్ట్ 30-40 మినిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సీన్స్. ఎందుకంటే ఆడియన్స్ ఆ లాస్ట్ 30 మినిట్స్ బాగుంటేనే సినిమా బాగుందా లేదా అని ఫిక్స్ అవుతూ ఉంటారు. అలాంటి సీన్ ని బేస్ చేస్తారు. సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే గ్రాండియర్ గా ఉంటది. అఫ్ కోర్స్ అన్ని కోట్లు పెట్టి సాంగ్ చేస్తే గ్రాండియర్ గానే ఉంటది అనుకోండి. కాకపోతే ఆ మ్యాజికల్ గా అయితే అనిపించదు. మనకి జస్ట్ గ్రాండియర్ గా అనిపిస్తుంది. నాకైతే పర్సనల్ గా ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఉన్న సాంగ్స్ అన్ని చాలా బాగా అనిపించాయి. నానా హర్యానా సాంగ్ అయితే నేను చూసిన థియేటర్ లో అయితే ఇవ్వలేదు. ఒక మీరు చూసిన థియేటర్ లో ఇచ్చుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇచ్చారో లేదో. ఆ సాంగ్ దోప్ అనే సాంగ్ కూడా ఉంది. దానికి ఒక థీమ్ కూడా ఉంది. ఆ థీమ్ మీద మనకి లవ్ స్టోరీ కూడా వెళ్తూ ఉంటది. కానీ ఆ స్టోరీ కొంచెం ఎంగేజింగ్ గా ఉంటే బాగుండు. అలాగే ఆ థీమ్ మీద మన హీరో కూడా ఒక రైట్ పాత్ లో ఎలాగెళ్ళాలో ఉంటది. కానీ దోప్ థీమ్ అయితే బాగుంటది. మాకు అబౌట్ సీన్స్ అయితే ఉంటాయి. లైక్ రోబోటిక్ సీన్స్ లో ఉంటాయి. ఒక యాంగిల్ నుండి ఇంకొక యాంగిల్ కి వెళ్తూ సీన్స్ అన్ని బాగుంటాయి. కానీ ఒకటి రెండు ఉంటే బాగుండు. చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి ఆ సీన్స్ లో. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే హాల్ కి వెళ్ళి అయితే చూడొచ్చు. కానీ అంత ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి. ఇలాంటి కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.